రైతన్నా మీకోసం అంటున్నాం కదా, నిజంగా మనం రైతుల గురించి ఆలోచిస్తున్నామా? రైతులకు అర్థమయ్యే భాష మాట్లాడుతున్నామా? వ్యవసాయాన్ని ఏ తీరుగా హ్యాండిల్ చేయాలో అలా చేస్తున్నామా? క్రాప్ ప్యాటర్న్ గురించి, టెక్నాలజీ గురించి, అన్నిటికీ మించి రైతుల ఆలోచన ధోరణి గురించి మనం ఈ మధ్యన మాట్లాడుతున్న మాటలు వింటున్న సందర్భాలు చూస్తూ ఉంటే వ్యవసాయాన్ని మనం అసలు అర్థం చేసుకోలేకపోతున్నామా అని నాకు అనిపించింది. మీకోసమా ఎవరికోసమా తర్వాత పేర్లు ఏదైనా పెట్టండి, కానీ ప్లీజ్ రైతుల గురించి, రైతుల వైపు నుంచి ఆలోచించడాన్ని మనం ఇప్పటికైనా అలవాటు చేసుకోవాలి అని అనిపించి నేను ఈ మాట చెప్తున్నా. అలా ఎందుకు అనిపించిందో మనం డీటెయిల్డ్గా చూద్దాం. రైతన్నా మీకోసం అంటూ భారీ టెక్నాలజీ డ్రివెన్ ప్రోగ్రామ్ ప్రభుత్వం లాంచ్ చేస్తోంది కదా. కానీ ఈ మధ్యన చంద్రబాబు ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు రైతుల్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? క్రాప్ ప్యాటర్న్ గురించి, పంటల విధానం గురించి అసలు ఇలాగైనా మాట్లాడేది అనే డౌట్ నాకు వచ్చింది. రైతు కుటుంబాల నుంచి వచ్చి ఉంటాం కాబట్టి వ్యవసాయం మీద మనకు అవగాహన ఉంటుంది. కొద్దో గొప్ప ప్రపంచ పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఏదైనా విధానం ఉండాలి అని ఆలోచించడం తప్పు కాదు కదా. కానీ బుల్డోజింగ్ గా, స్వీపీగా కామెంట్లు చేయడం కరెక్టేనా? మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికి షుగర్ రోగాలు వచ్చి చూసారుగా. వరి వేయొద్దు అని చంద్రబాబు మాట్లాడడం చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, అసలు ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దు అనేది చెప్పే విధానం ఇదేనా? మైకుల ముందు మాట్లాడతామా? క్రాప్ ప్యాటర్న్ అనే దాన్ని మార్చాలంటే ఎలాంటి మెటిక్యులస్ పాలసీ డైరెక్షన్స్ కావాల్సి వస్తాయి? ఏదైనా పంటని రైతు మార్చాలి అంటే వాళ్ళంత తేలిగ్గా మార్చరు. ఎందుకు అంటే భూమి మీద మమకారం ఉంటుంది, ప్రభుత్వాల వైపు నుంచి భరోసా ఉండదు, మద్దతు ధర విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ. అలాంటప్పుడు దగ్గర దళారి ఏది కొంటే అదే పండించేందుకు వాళ్ళు సిద్ధపడతారు. పాపం వాళ్ళ దైన్యం అది. మరి ఇలాంటప్పుడు పంట మార్చాలి అంటే ముందు క్రాప్ ప్యాటర్న్ని టెక్నికల్గా స్టడీ చేయాలి. పాసిబిలిటీస్ అండ్ ఫీజబిలిటీస్ ఎలా ఉంటాయో ఒక ఏడాది ముందు నుంచే రైతులకి చెప్పాలి. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఫలానా పంట బదులు ఫలానా పంట వేయండి, ఇదిగో మీకు ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, భూమి పదును ఇలా పెరుగుతుంది, మార్కెట్ ఇలా ఉంది, మీకు కొనే పూచి మాది అని వాళ్ళకి చెప్పాలి. చెప్పి వచ్చే పంటో, ఆపై వచ్చే పంటో ఫలానా రకం వంగడమో లేదంటే కనుక ఫలానా పైరో వేయండి అని చెప్పి దానికి కావలసిన సరంజామా అంతా అందుబాటులోకి తీసుకురావాలి, భరోసా కల్పించాలి. ముందు శాంపిల్ మోడల్లో ఊళ్ళో కొన్ని ఎకరాల్లోనో లేకపోతే కొన్ని ఊళ్ళలోనో పండించి చూపించి నమ్మకం కలిగించాలి. అచ్చా పలానా చోట్ల పండించారా, అవునా ఇలా ఉంటుందా అని నమ్మకం చిక్కిన రోజున రైతు రంగంలోకి దిగుతాడు. అంతే కదా, ప్రాసెస్ ఇలాగే కదా ఉండాలి. రైతు ముందు భూమిని నమ్ముతాడు, తన కష్టాన్ని నమ్ముతాడు. అదే ప్రభుత్వాన్ని నమ్మాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే ఫీలింగ్ రావాలి, ప్రాక్టికాలిటీతో ఆలోచిస్తున్నారు అని అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇలాంటి వదిలేసి మీరు వైరైకండి అంటే ఏం వేస్తాడు, ఎలా వేస్తాడు, ఎవరు కొంటారని నమ్ముతాడు? ఇది కదా అసలు సమస్య. నాకు కాంటెంపరీ అగ్రికల్చర్ పాలసీస్ చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో డైవర్సిఫైడ్ క్రాప్ ప్యాటర్న్ తీసుకొచ్చింది ఎవరు అని స్టడీ చేస్తే ఛత్తీస్గఢ్ అనే ఆన్సర్ కనపడింది. భూపేష్ బఘేల్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవాడు అక్కడ. ఆయన రైతుల్ని ఆదుకునేందుకు వ్యవసాయాన్ని, క్రాప్ ప్యాటర్న్ని కాస్త లాభసాటిగా అండ్ డిఫరెంట్గా మార్చేందుకు వ్యవసాయ స్థితిగతులు ప్రాంతాలను బట్టి పలానా ప్రాంతాల్లో పలానా సీజన్లో పలానా పంట వేయండి అని డైవర్సిఫైడ్ మోడల్ని తీసుకొచ్చి రెగ్యులర్ ప్యాటర్న్ని బ్రేక్ చేశాడు. అంటే పలానా ప్రాంతంలో వరే వేస్తారనో పలానా ప్రాంతంలో చెరికే వేస్తారనో కాకుండా లాభసాటిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం భరోసా ఇవ్వాలి అనే మోడల్ని తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ చాలా వరకు సక్సెస్ అయింది. అఫ్ కోర్స్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వ్యవసాయంలో ఇంత ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ చూపించిన బఘేల్ ఎన్నికల్లో ఓడిపోయారు, అది వేరే విషయం. ఎప్పుడైనా సరే క్రాప్ ప్యాటర్న్ మారాలి అంటే ఎలాంటి టెక్నికాలిటీస్, ప్రాక్టికాలిటీస్ జోడీగా ఉండాలి, జోడేట్లలాగా ఉండాలి అనే మోడల్ ఛత్తీస్గఢ్ చూపించింది. మన దగ్గర అలాంటి ప్రయత్నాలు జరిగినట్టుగానే, అలా ఆలోచించినట్టుగానే ఎప్పుడన్నా అనిపించిందా? డైరీ ప్రొడక్ట్స్ పెట్టండి, చేపలు పండించండి, అందరూ ప్రోటీన్ తింటున్నారు, షుగరు బీపీలు వచ్చి అన్నాలు మానేశారు అంటే హడిలిపోతారు జనం. షుగరు బీపీలు వస్తున్నమాట వాస్తవమే. అలాగని అందరూ 2 పుల్కాలు, 2 జామ ముక్కలు, ఒక ఫిష్ ముక్క తింటలా ఇప్పుడు. పైగా తినడం కన్నా పండించడం అనే వ్యాపకం కదా రైతులకు ముఖ్యం, వాళ్ళ జీవనాధారం అది కదా. అలాంటప్పుడు ఒకవేళ మార్చాలి అనుకుంటే క్రాప్ ప్యాటర్న్ని క్రమంగా మార్చాలి. ఆ తర్వాత ముందు పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధర ఎలా తీసుకురాగలుగుతాము, మార్కెట్ ఎలా చేయగలుగుతాము అనేది
ప్రాక్టికల్గా టాక్టికల్గా రైతులకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మైకుల ముందు ప్రకటనలు చేయడం మూలన చెవుల్లో రొదలాగా అనిపిస్తుంది తప్పితే రైతుల వ్యధ తీరదు కదా. ఇక వ్యవసాయంలో టెక్నాలజీ ఇంటర్వెన్షన్ గురించి కూడా మనం మరీ టూ మచ్ మోజులో పడిపోతున్నామా అని అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు చూస్తూ ఉంటే. ఈ మధ్యన చూసాం కదా, ఏ మొక్కకి తెగిలుంటే ఆ మొక్కకే మందు కొట్టచ్చు అని చెప్పడము. డ్రోన్ లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాలా. చూసారుగా, భూమిలో తేమ ఎంత ఉందో టెక్నాలజీతో కొలుస్తాం. మీ భూమిలో తేమ ఎంత ఉంది, ఎంత మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది, ఎప్పుడు తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా. లాంటివి విన్నప్పుడు రైతులు అనుకుంటారు, మన భూమిలో తేమ ఎంత ఉందో తెలియడానికి టెక్నాలజీ ఎందుకు, కాల్తో నొక్కి చూసినా గానీ మాకు అర్థమవుతుంది కదా అని భావించే అవకాశం ఉంటుంది. పైగా మన కమతాల సైజు చాలా చిన్నది. ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు డ్రోన్ వచ్చి మందు కొడుతుందని ఎదురు చూడటం కంటే స్ప్రేయర్ వెనక తగిలించుకుని స్ప్రే చేయడానికే ఎక్కువ ఇష్టపడతాడు. పైగా పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మనం చెప్తాం కానీ డ్రోన్స్ కానీ అలాంటి టెక్నాలజీ కానీ ఎంతవరకు అందుబాటులోకి తెచ్చాం, ప్రకటనలకే కదా పరిమితం అలాంటివన్నీ. ఇది క్షేత్రస్థాయి వాస్తవం. పోనీ మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కదా అని అదేమన్నా పాత్ బ్రేకింగ్ ఇప్పుడే వచ్చిన ఇన్నోవేషన్ అంటే ముందు నుంచి ఉన్నాయి. ఈ క్రాప్ పేరుతో ప్రతి పంటని అనుసంధానం చేయడము, ఆదుకోవడము, అలాగే వ్యవస్థీకృతంగా భరోసా ఇచ్చేందుకు ఆర్బీకేలు పెట్టడము, ఇన్పుట్ సబ్సిడీ టెన్షన్గా వచ్చేలాగా చూడడం లాంటి విధానాలు లోగడే జరుగుంటాయి. పైగా టెక్నాలజీ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కూడా అప్పటి నుంచి ఉన్నదే. ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది. ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము, ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది, వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ ఒక మినిమం రేట్లు, గిట్టుబాటు రేట్లు, ఆర్బీకే రేట్లు పెట్టుండేవారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. చూసారుగా జగన్ చెప్పింది. కాకపోతే ఫోకస్ అంతా టెక్నాలజికల్ పబ్లిసిటీ మీద కంటే వ్యవస్థీకృతంగా వ్యవసాయాన్ని ఆదుకోవడము, స్ట్రెంగ్థన్ చేయడం మీద ఉండేదేమో అప్పుడు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాల కన్నా టెక్నాలజీ ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల గ్రౌండ్ లెవెల్లో రైతుకి కన్ఫ్యూజన్ బట్వాడా అవుతోంది. సమస్యలు తీరక దిక్కుతోచని పరిస్థితి, దిక్కులు చూసే సిచ్యువేషన్ మిగిలిపోతుంది. క్రాప్ ప్యాటర్న్ మారాలన్నా, టెక్నాలజీ నిజంగా అందుబాటులోకి తీసుకురావాలన్నా ఎలాంటి విధానాలు ఉండాలి? నిర్మాణాత్మకంగా కామెంట్ చేయగలరా?